ఓం ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఓం నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. అమ్మా, మీ మనసులో ఉన్న కోరికలన్నీ స్వామివారికి విన్నవించుకోండమ్మా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం పార్వతీ పరమేశ్వరాయ అనుగ్రహ ప్రాప్తిరస్తు. అయ్యా, మీరు వెళ్ళి మిగతా వాళ్ళని పంపించండి. మీ పెద్ద కొడుకు పెద్ద కోడల్ని రమ్మనండి. ప్రణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ ఏ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం రుద్రాయ నమో నమః. దండం పెట్టుకోండమ్మా. అమ్మా, మనసులో ఉన్న కోరికలు స్వామివారికి విన్నవించుకోండి. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థితా. అమ్మా, భస్మం తీసుకొని స్వామివారి మీద కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి. ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః. అలాగే పంచామృతాలతో అభిషేకం చేయండమ్మా. ఓం బలవికరణాయ నమః భవానీ శంకర స్వామినే నమో నమః. ఓం నిధనపతే నమః ఓం నిధనపతాంతికాయ నమః ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం మీ దాంపత్యం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ ఆదిభిక్షువుని వేడుకోండి. ఈశ్వరా, ప్రవీణ్ చేత సింధు నా గతం తాలూకు నిజాలు ఇక్కడ అందరి ముందు బయట పెడితే నా జీవితాన్ని నేను కన్న కలలు, నా ఆశ ఆకాంక్ష అన్నీ ఆహుతైపోతాయి. ఈ గంట నుంచి నువ్వే నన్ను కట్టెక్కించాలి దేవా. అమ్మా, ఆ తర్వాత మీ చిన్న కొడుకు చిన్న కోడల్ని రమ్మనండి. అవసరం లేదు స్వామీజీ. ఇక ఎవరూ అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. మేం చేశాం కదా, చాలు, ఇక్కడితో ఆపేయండి. మీకంత ఇబ్బందిగా ఉంటే నేనేం చేయలేను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆ పరమశివుడికి అభిషేకం చేసి పుణ్యం సంపాదించుకునే అర్హతని తల్లిగా నీ కొడుక్కి నువ్వే ఇవ్వడం లేదని నువ్వు తెలుసుకోవాలి. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. యష్, నా గురించి నువ్వెందుకు పాపం మూట కట్టుకోవాలి? నీతో కలిసి నేనేం అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. నువ్వొక్కడివే చెయ్యి. అలా తను ఒక్కడే అభిషేకం చేయడం కూడా పాపమే తల్లి. ఎందుకంటే భార్యాభర్తలుగా మీ ఇరువురు దీక్షా కంకణాల్ని కట్టుకున్నారు. భార్య పక్కనే ఉండి కూడా భర్త ఒక్కడే అభిషేకం చేస్తే ఆ అర్ధనారీశ్వరుడికి ఆగ్రహం రాదా? చేస్తే ఇద్దరూ చెయ్యండి, లేదంటే మీ ఇష్టం. దము, కాసేపు నీ కోపతాపాలు పంతాలు పట్టింపులు పక్కన పెట్టు. స్వామీజీ చెప్పినట్టు నీ కొడుక్కి మంచి జరగాలనే ఉద్దేశం అమ్మగా నిజంగా నీకుంటే యష్ సింధు ఇద్దరి చేత అభిషేకం చేయించు ప్లీజ్. దాము, నా కొడుక్కి దక్కే పుణ్యానికి నేనెందుకు అడ్డుపడతాను చంద్ర? యష్కి మంచి జరగటమే అమ్మగా నేను కోరుకునేది.
యష్, మీ అమ్మ ఒప్పుకుందిరా. భార్యాభర్తలుగా మీరిద్దరూ అభిషేకం చేయండి. అమ్మ సింధు రామ్మా. యష్ రారా, కూర్చో. కూర్చోండమ్మా. దంపతులు ఇద్దరు బొట్టు పెట్టుకోండమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం శివాయ నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. అమ్మా, పసుపు కుంకుమ చందనం విభూది తీసుకుని స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండండి. తరువాత పంచామృతాలతో అభిషేకం చేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం శివాయ నమః. ఓం కపర్ధినే నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం నీలలోహితాయ నమః. ఏంటమ్మీది? ఆయన పక్కన భార్యగా నేను చేయాల్సిన అభిషేకం ఆ సింధు చేస్తా ఉంటే నా గుండె మండిపోతూ ఉండదు. బాధపడకమ్మే, ఆ సింధు గుండె బద్దలైపోయే టైం ముందుంటది. నువ్వు అల్లుడు గారు ఉంగరాలు మార్చుకుంటారు కదా, అది చూసి సింధు తట్టుకోగలరా? అప్పుడు సింధు పడే బాధ నరకం చూసి నువ్వు ఆనందపడు, నేను ఆనందపడతాను. ఓం పురారాతయే నమః. ఓం కృత్వాహస్తే నమః. తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా. రేయ్, మీ అమ్మ నాన్న అభిషేకం చేస్తున్నారు కదా, మీరు వాళ్ళతో కలిసి చేయండి రా. అలాగే తాతయ్య. రండ్రా. శశి పద. చుట్టూ కమ్మేరేయో మాయ మొత్తం కరగాలి, ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి. తను వెతికిన తగు జతను వేనని, తను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని, తెరమరుగున గలమది విందా అని. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. మహాదేవా, నేను నా భర్త నా పిల్లలు కలిసి నీకు అభిషేకం చేసే అదృష్టాన్ని మాకు కల్పించావు. ఈ ఆనందం, ఈ కలయిక నా జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయేలా దీవించు స్వామి.